Hi guys, na పేరు ఇమ్రాన్ and you are watching Study Data Labs YouTube channel. Guys, welcome to September series that is interview questions 2/30. సో ఎవ్రీడే ఒక వీడియోతో వస్తుంది. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను కదా ఈరోజు వీడియో నెంబర్ 2 అనమాట. ఓకేనా. సో బిఫోర్ మనం ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వెళ్ళే ముందు ఒక స్మాల్ గైస్ ఓకేనా. సో మీరు ఎవరైనా నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే టాప్ మెంట్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపరేషన్ అండ్ టిప్స్. సో వన్ మెంటర్షిప్ కావాలన్నాను, మాక్ ఇంటర్వ్యూ కావాలన్నా, కెరీర్ గైడెన్స్, రెజ్యూమ్ రివ్యూ. సో యూ క్యాన్ సీ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ రివ్యూస్ ఇచ్చేసారు 5/5 రేటింగ్. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే జస్ట్ యూ కెన్ టాప్ మెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో విత్ ఆల్ అఫోర్డబుల్ ప్రైసెస్ you can interact with me, okay, according to the slots availability. Okay, thank you. So let's get into the demo. So requirement ఏం లేదండి, requirement is I have a table which consists of products and respective sales. So okay, let me take this pen. So ఈజీగా అర్థమైంది. సో మన దగ్గర ఒక టేబుల్ అయితే ఇట్లా అడుగుతారు ఇంటర్వ్యూ, ఓకేనా. సో వన్ టేబుల్ ఈజ్ సో మనకి ఇట్లా ఉంటుందండి, ఓకేనా. సో మనకి ఈ టేబుల్ ఉంది, ఇది ప్రోడక్ట్ కాలమ్ అండ్ సమ్ ఆఫ్ సేల్స్, అంటే ఈ ప్రోడక్ట్ యొక్క రెస్పెక్టివ్ సేల్స్ ఇది. సో వాళ్ళు ఏమడుగుతారంటే ఒక ప్రోడక్ట్ సేల్స్ ఓకే, బట్ నాకు ఇంకో కాలంలో ఓన్లీ వీటీటీ సేల్సే కనపడాలన్నమాట. ఓకే, ఎనీథింగ్ ఏదైనా ఎనీ ఫిల్టర్ అంటే నాకు ఫిల్టర్ అప్లై చేసి చూపించాలి. ఇది జనరల్గా మనం ఒక స్లైజర్ యూస్ చేసి ఒక ప్రోడక్ట్లో స్లైజర్ యూస్ చేస్తే మనకి తెలిసిపోతుంది ఏంటి, మనకి ప్రోడక్ట్స్ స్లైజర్ యూస్ చేస్తే మనకి ఇక్కడ తెలిసిపోతుంది వీటి అంటే ఇక్కడ వచ్చేస్తాయి. అట్లా అట్లా కాదు, ఒక సపరేట్ కాలం క్రియేట్ చేసి మనకి డాక్స్ యూస్ చేసి రాయాలి. ఇది పెద్ద కాంప్లెక్సిటీ కాదు, ప్రతి ఈజీ, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది మీకు ఫిల్టర్ కాంటెక్స్ట్ అనే కాన్సెప్ట్ తెలిస్తే కనుక చాలా ఈజీగా మీరు రాసేస్తారు. అంటే క్యాల్కులేట్ ఫంక్షన్ యూస్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఉంది కదా, ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్ని ఓవర్ రైట్ చేయాలి మనం. సో ఇది మనకి అకౌంట్ ప్రోడక్ట్ వైజ్ మనకి ఈ సమ్ ఆఫ్ సేల్స్ అనేది డివైడ్ అయిపోయింది. ఈ 1187 మొత్తానికి డివైడ్ అయిపోయింది ఇట్లా, ఓకేనా. ఇది ఫిల్టర్ కాంటెక్స్ట్. సో దీన్ని మనం ఓవర్ రైట్ చేయాలి. సో దీన్ని ఓవర్ రైట్ చేయాలంటే ఉన్నదానికి మనం మాడిఫై చేయాలి. సో మాడిఫై చేయాలంటే మనకి ఏం యూస్ చేయాలి, క్యాల్కులేట్ ఫంక్షన్ యూస్ చేయాలి, ఓకేనా. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఈ క్యాల్కులేట్ ఫంక్షన్ యూస్ చేస్తే మీకు 80% మీకు సొల్యూషన్ తెలిసినట్టే, ఓకేనా. సో అది ఎలాగ మనం డెమోలో చూద్దామండి. సో లెట్ మీ క్రియేట్ హియర్ ఏ న్యూ మెజర్, ఓకేనా. న్యూ మెజర్ క్రియేట్ చేస్తాను, న్యూ మెజర్. సో అందరు చేసే తప్పేంటో చెప్తాను, ఓకేనా. సో దీన్ని నేను డిఫరెంట్గా వేస్లో చేస్తాను, ఓకేనా. ఒక 3 మెథడ్స్లో చేస్తాను. సో రాంగ్ మెథడ్ రాస్తాను అన్నట్టు. సో రాంగ్ మెథడ్. సో అందరు చేసే తప్పేంటో చెప్తాను, ఓకేనా. సో అందరూ ఏం చేస్తారు, ఒక క్యాలెండర్ ఫంక్షన్ యూస్ చేస్తారు, సమ్ ఆఫ్ సేల్స్ ఇక్కడ దాకా బాగానే రాస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు అంటే ఫిల్టర్ ఫంక్షన్ కదా, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు వీటీటీ అని చేస్తే అయిపోతుంది కదా అంటారు అందరూ. సో ఇక్కడే బిగ్ మిస్టేక్ అవుతుంది అనమాట. ఓకే, మిస్టేక్ ఏమవుతుందో చూడండి. సో ఎప్పుడైతే నేను ఈ రాంగ్ మెథడ్ అనే మెజర్ నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఇలా ఎప్పుడు మీరు ఇంటర్వ్యూలో రాయకూడదు, చెప్పకూడదు. సో ఇట్లా చేశారంటేనో ప్రాపర్గా ఫిల్టర్ కాంటెక్స్ట్ అనేది మీకు అర్థం కాలేదని మీనింగ్. అంటే ప్రాపర్గా మీకు క్యాల్కులేట్ ఫంక్షన్ ఎలా మాడిఫై చేయాలో, అది ఎందుకు యూజ్ చేస్తారు కూడా మీకు మేబీ ఐడియా ఉండకపోవచ్చు అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ, ఓకేనా. సో అంటే ఇంటర్వ్యూర్ మిమ్మల్ని అలా గెస్ట్ చేస్తారు, నేను కాదు. ఇంటర్వ్యూర్ మిమ్మల్ని అలా అసెస్ చేస్తారు. సో ఇలా ఎప్పుడు రాయకూడదు మీరు, ఓకేనా. ఇలా ఎప్పుడు రాయాలి, ఇక్కడ మీకు ప్రోడక్ట్ లేకపోతే కానీ మీరు రాయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇప్పుడు బీటీటీ సేల్స్ అంతా 205 సంథింగ్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, నేను ఇక్కడ ఆ ప్రోడక్ట్ తీసేసి నేను సపోజ్ కంట్రీ పెడతాను, ఓకేనా. ఇదిగోండి. సో ఇప్పుడు నాకు సపరేట్గా మనకి చూపిస్తుంది, చూసారా. ప్రతి కంట్రీకి నాకు ఎంత సేల్స్ వస్తున్నాయో నాకు ఫిల్టర్ కాంటెక్స్ట్ అయితే చూపిస్తుంది. ఈ 205 మొత్తం వీటీ ప్రోడక్ట్ సేల్స్ ఇప్పుడు ఎవరి కంట్రీకి నాకు స్ప్లిట్ అయిపోయి మనకి క్లియర్గా నాకు చూపిస్తుంది. సో చూసారా, నాకు ఇక్కడ ఏం ఇష్యూ లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను, ప్రోడక్ట్ కాలం అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు మళ్ళీ ఇష్యూ వస్తుంది చూడండి. ఓకే, యా చూసారా, ప్రోడక్ట్ కాలం నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దీన్ని కొంచెం రాంగ్ మెథడ్ చూసారు, నాకు మొత్తం రిపీట్ అవుతుంది. సో ఇలా కాదు, నాకు ప్రాపర్గా రావట్లేదు అనమాట. సో సంథింగ్ ఐ హ్యావ్ టు డూ హియర్. సో ఇలా సపరేట్గా నాకు ఎంత ఉంది బీటీటీ, సో ఇంకో బీటీటీ కనపడాలి నాకు. సో ఇలా ఎందుకు వస్తుందంటే మనకి క్యాల్కులేట్ యూజ్ చేస్తే మనకి క్యాల్కులేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫిల్టర్ కాంటెక్స్ని ఓవర్ రైట్ చేయడానికి మనకి క్యాల్కులేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. బట్ మనం ఓన్లీ హార్డ్ కోడ్ చేసాం, వీటీటీకి హార్డ్ కోడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రోడక్ట్ కాలం ఉంది కాబట్టి ఈ వీటీటీ సేల్స్ 205 అనేది అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. ఇది మెయిన్గా జరిగేది, బ్యాక్ ఎండ్ జరిగేది ఇది. సో ఇట్లా ఈ ఫిల్టర్ వీటీటీ అనే ఫిల్టర్ హార్డ్ కోడ్ చేసాం కాబట్టి మనకి ఈ క్యాల్కులేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ వీటీటీ ఉన్న వాల్యూ మొత్తం ఓవర్ రైట్ చేస్తుంది. అంటే అన్లెస్ ఈ ప్రోడక్ట్ అనే కాలం అంత వరకు. ఈ ప్రోడక్ట్ కాలం తీసేస్తే మళ్ళీ మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది. సో కానీ స్టిల్ మనం అచీవ్ చేయాలి. ఎలా అచీవ్ చేయాలంటే సో మెథడ్ 2 అని రాస్తాను, ఓకేనా. న్యూ మెజర్ మెథడ్ 2, ఓకే. కరెక్ట్ మెథడ్ అని రాస్తానండి, కరెక్ట్ మెథడ్ 1 అని రాస్తాను, ఓకే. అది రాంగ్ మెథడ్ కదా. కరెక్ట్ మెథడ్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ యాజ్ ఇట్ ఈస్, ఓకే. సమ్ ఆఫ్ సేల్స్, దిస్ ఈజ్ సేమ్ సమ్ ఆఫ్ సేల్స్ కామా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కీ ఫిల్టర్స్ అని పెడతాను. కీ ఫిల్టర్స్ నాకు ఓన్లీ వీటీటీ ప్రోడక్టే కావాలి, ఓకే. సో ఇలా చేస్తే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో చూడండి, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రాంగ్ మెథడ్ ఇట్లా తీసుకొస్తాను, ఓకేనా. సో నాట్ టు అండర్స్టాండ్, ఓకే. లెట్ మీ యాడ్ హియర్ రాంగ్ మెథడ్లోకి తీసా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసే కరెక్ట్ మెథడ్
సో మనకి చూసారా ఓన్లీ వీటీటీ సేల్స్ కనిపిస్తుంది. సో మన రిక్వైర్మెంట్ అచీవ్ చేసామా చూడండి. ఇదే కమైందా చెప్పుకున్నాం మనం వీ షుడ్ గెట్ దిస్ వన్ వీటీటీ అనేది మనకు తెలియాలి. ఓకే, ఇలా రావాలి 205 సంథింగ్. ఓకే, సో మనకి అయితే వచ్చేసింది. సో పర్ఫెక్ట్గా నౌ ఇట్స్ వర్కింగ్. సో ఇంకో మెథడ్ ఎలా చూపిస్తానంటే కీప్ ఫిల్టర్స్ కూడా రాయొచ్చు, ఇంకో మెథడ్ ఫిల్టర్ ఇష్యూస్ కూడా రాయొచ్చు. ఓకేనా, న్యూ మెజర్ కరెక్ట్ మెథడ్ 2. ఓకే, కరెక్ట్ మెథడ్ 2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, కామా. ఓకే, ఫిల్టర్ ఆఫ్ టేబుల్. ఫిల్టర్ ఖచ్చితంగా టేబుల్ ఎక్స్పెక్ట్ చేస్తే టేబుల్ ఏమిటి ఫినాన్షియల్స్ కామా ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు వీటీటీ. దట్స్ ఇట్. సో ఇట్లా చేసినా ఇట్ గోనా వర్క్ ఫైన్. సో చూద్దాం ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. కరెక్ట్ మెథడ్ 2. సో ఇది కూడా మనకి సేమ్ రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఫిల్టర్ ఫంక్షన్ ఎప్పుడైనా మనం క్యాలిక్యులేటర్ ఫిల్టర్ ఫంక్షన్ యూస్ చేస్తే కొంచెం పర్ఫార్మెన్స్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు మన కాంప్లెక్స్ ఫంక్షన్ యూస్ చేయాలి ఫిల్టర్ అనేది. సో సింపుల్ ఫంక్షన్ మన కీ ఫిల్టర్తోనే మనం యూస్ చేయొచ్చు కదా. సో ఇది కొంచెం పర్ఫార్మెన్స్కి ఇంపాక్ట్ అవుతుంది. సో ఆల్వేస్ ప్రిఫర్ కీ ఫిల్టర్స్ మెథడ్. సింపుల్ దానికి సింపుల్ ఫిల్టర్ ఫంక్షన్స్కి. ఓకే, సింపుల్ హార్డ్ కోడ్ దానికి గో ఫర్ కీ ఫిల్టర్స్. ఓకే, ఇంకో మెథడ్ లెట్ మీ గో ఫర్ న్యూ మెజర్ కరెక్ట్ మెథడ్ 3. సో డిఫరెంట్గా చేయొచ్చండి ఇది. 3 ఈజ్ ఈక్వల్ టు సమ్ఎక్స్ యూస్ చేస్తాను నేను. ఓకేనా, సమ్ఎక్స్ ఏంది ఖచ్చితంగా టేబుల్ రిటర్న్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫినాన్షియల్స్ కామా ఎక్స్ప్రెషన్లో క్యాలిక్యులేట్ రాస్తాను. క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్ కామా కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు వీటీటీ సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ సమ్ఎక్స్ అనేది ఏంటంటే ఇటరేటివ్ ఫంక్షన్ కాబట్టి దానికి కావాల్సిన ఎగ్జాక్ట్లీ ఇటరేట్ చేసేసి ఫస్ట్ దీన్ని ఇటరేట్ ఫంక్షన్ కాబట్టి సో వీటీటీ ప్రోడక్ట్కి ఫిల్టర్ అయిపోయి దానికి మనకి ఎక్కడైతే కావాలో ఆ వీటీటీ ప్రోడక్ట్ దగ్గర మనకి సమ్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది ఇటరేటర్. చూడండి చూసారా, ఇన్ని 3 మినిట్స్లో మనకి ఎనీథింగ్ ఇస్ ఓకే. ద బెస్ట్ మెథడ్ ఐ కెన్ సే కీప్ ఫిల్టర్స్తో మనం చేయొచ్చు. ఓకేనా, ద బెస్ట్ మెథడ్ ఇది. అంటే మనకి పర్ఫార్మెన్స్కి అయితే ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకేనా, ఇట్లా మనం 3 వేస్ మనం సాల్వ్ చేయొచ్చు ఈ సొల్యూషన్ని. ఓకేనా, సో ఇట్లా మనకి ఇంటర్వ్యూ ఏంటంటే మనకి ఎక్కడ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఎంతవరకు మాడిఫై చేస్తున్నామో లేదా క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఎంత బాగా మనం అండర్స్టాండ్ చేసుకున్నామో దాని మీద వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకేనా, అదే మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది కాలం లేకపోతే కనుక మనకి ఫస్ట్ మెథడే రాంగ్ మెథడే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్రోడక్ట్ లేదు కాబట్టి ఎనీథింగ్ ఐ కేబుల్ టు ఫిల్టర్. బట్ ఎప్పుడైతే ప్రోడక్ట్ అనేది మనకి ఎంటర్ అవుతుందో చూడండి రాంగ్ మెథడ్లో ఏం చేసామని తప్పు ఇక్కడ. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, హార్డ్ కోడ్ చేసాము, ఇది వీటీటీ అనేది ఫిల్టర్ చేసింది బట్ అన్నిటికీ ఓవర్ రైడ్ చేసేసింది. సో క్యాలిక్యులేట్ ఫంక్షన్ మెయిన్ యూజ్డ్ ఫర్ ఓవర్ రైడ్ ద ఫిల్టర్ కాంటెక్స్ట్. దట్స్ ఆల్. మోడిఫై ద ఫిల్టర్ కాంటెక్స్ట్. మోడిఫై చేస్తాను వీటీటీ ప్రోడక్ట్ అన్నిటికీ ఓవర్ రైడ్ చేసేసింది. బట్ అలా అవుతుంది మనకి కొంచెం చేంజ్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ కీప్ ఫిల్టర్స్. అవునా, వీ కెన్ గో ఫర్ కీప్ ఫిల్టర్ ఆర్ వీ కెన్ గో ఫర్ ఫిల్టర్స్. సో 2 మినిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వీ కెన్ గో ఫర్ సమ్ఎక్స్తో కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు డిఫరెంట్ మెథడాలజీస్తో. ఓకేనా, సో దట్స్ ఆల్ అండి. సో నెక్స్ట్ టుమారో నేను ఇంకో వీడియోతో వస్తాం 3/30. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.